శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్య యోగంలో ఈరోజు మనం 20వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈరోజు పలికే వాళ్ళ పేరు ఊరు. నమస్తే మేడం, కే సునీత, నెల్లూరు మేడం. సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను మేడం. ఎస్ మేడం. న జాయతే మ్రియతే వా కదాచిత్. తకార పొల్లు పెట్టుకోవాలండి, కింద ఉన్న నాకున్న నావ తెగిలిపోతుంది. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిత్. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిత్. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిత్. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సునీత గారు మ్యూట్ చేసుకోండి. నా జాయితే మ్రియతే వా కదాచిత్. చిత్ పెట్టుకోండి, తకార పొల్లు పెట్టుకుంటే కింద ఉన్న నాకున్న నావ తేలిపోతుంది. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకానికి వెళ్లే ముందు మనం కథ చెప్పుకొని వెళ్దాం. ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి. కొత్తగా పెళ్ళైన జంటకి కొన్నాళ్ళకి ఆ భార్య గర్భం ధరించింది. పండంటి మగపిల్లవాడిని కనింది. చాలా బాగున్నాడు ఆ పిల్లవాడు, ముద్దులు మూట కడుతున్నాడు, అందంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లి తండ్రి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే అందానికి అందం ఉంది, పిల్లవాడు చాలా బాగున్నాడు, అన్ని అవయవాలు బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాడు. అటువంటి బిడ్డను ఎంత బాగా చూసుకుంటారు, అంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఒక 6 ఏళ్ళు వచ్చేసింది. స్కూల్లో చేర్పించేశారు.
వాళ్ళ స్కూల్లో చెప్పేది కాకుండా ఇంట్లో వాళ్ళు చెప్పారు, అన్ని విషయాలు పాఠాలు నేర్పించారు. బాగా చదువుకుంటున్నాడు, రోజు రోజుకి పెరుగుతున్నాడు, బాగా చదువులో కూడా బాగా పైకి వస్తున్నాడు. ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాడు, పెరిగి బాగా తెలుసుకుంటున్నాడు. తర్వాత అతడు టీనేజ్ లోకి వచ్చాడు, అంటే 13 ఏళ్ల వయసుకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా, 13 ఏళ్ళకి వచ్చిన తర్వాత మార్పు బాడీలో చాలా చక్కగా వస్తుంది. బాగా గడ్డం మీసం అన్ని రావడం, మనిషిలో చాలా మార్పు వస్తుంది కదా. బాగా అలాగా ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, వాళ్ళు పెరుగుతూ వస్తారు. అలా పెరిగాడు. తర్వాత కాలేజీకి వెళ్ళాడు, కాలేజీ నుంచి యూనివర్సిటీ దాకా వెళ్ళాడు, చదువుకున్నాడు, బాగా చాలా గొప్పవాడు అయిపోయాడు. ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు. ఆ పిల్లవాడు అంటే బాగా యుక్త వయసు వచ్చేసింది, పెళ్లి చేసుకునేంత వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. ఆ అబ్బాయి కూడా పిల్లలు పుట్టారు. తర్వాత ఆ పిల్లవాడు ఇంకా శరీరం చాలా మారిపోయింది, బాగా పెద్దవాడు అయిపోయినాడు. ఈ లోపల తల్లి తండ్రి మరణించేశారు. ఇంకా అబ్బాయి పెద్ద వయసుకు వచ్చేసాడు కదా, తల్లిదండ్రి మరణించారు. ఇంకా ఆ అబ్బాయి ఆ పిల్లల్ని, తనకు పుట్టిన పిల్లల్ని పెంచుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ పెద్దవాడు అయిపోతున్నాడు. అతడు తన బాధ్యతలు వచ్చాయి, పెళ్లి చేశాడు, పిల్లలకి చదివిచ్చేశాడు, అన్ని చేసేసాడు. ఇంకా శరీరం మారిపోయింది, ముసలి వయసు వచ్చేసింది. ఆ ముసలి వయసు కూడా అనుభవించాడు, చివరికి మరణించాడు. ఇంతే ప్రతి ఒక్కడి యొక్క జీవితం ఇంతే జరిగేది, అంతేనా? ఇంకేం జరగదు. ప్రతి ఒక్కడి జీవితంలో జరిగేది ఇదే. అందుకని మన గురించే ఒక కథ చెప్పుకుంటే మనకు అర్థం అవుతుందని చెప్తున్నాను. ఇది మన జీవితం. ఇప్పుడు మన శరీరంలో పుట్టినప్పుడు మనం ఎంత ఉన్నాము, ఎంత ఉంటామేమో, ఒక మూరెడు ఉంటే ఎక్కువ, అంతే ఉంటాం. ఉన్నాం, పుట్టాం. పుట్టడము అనేది అజ, ఉత్పత్తి, పుట్టడం. పుట్టిన తర్వాత ఉండడం, ఉంటూ ఉంటాం. ఉంటూ ఉంటూ ఉండి ఏమవుతుంది, మన శరీరంలో మార్పులు వస్తాయి, వృద్ధి చెందుతుంది, అంటే పెరుగుతుంది శరీరం. శరీరం పెరిగి పెరిగి ఏమవుతుంది, ఒక పరిపూర్ణమైన శరీరం వచ్చేస్తుంది, ఒక ఆకారం వచ్చేస్తుంది కదా. అది మార్పు చెందడం, మారిపోతుంది, యుక్త వయసుకు వచ్చేసి మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందిన శరీరం ఏమవుతుంది, తర్వాత మళ్ళీ క్షీణించడం మొదలు పెడుతుంది. అంటే ఒక 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ఏమొస్తుంది, జుట్టు తెల్లబడ్డం స్టార్ట్ అవుతుంది, కళ్ళద్దాలు వచ్చేస్తాయి. ఇంకా శరీర అవయవాలన్నీ కూడా ఒక్కోటి శక్తి కోల్పోవడం మొదలవుతుంది. అది ఎక్కడి దాకా జరుగుతుంది, మరణించే దాకా జరిగి తర్వాత మరణిస్తుంది. ఇది శరీరంలో జరిగే మార్పులు. దీన్ని మనం ఏమంటామంటే వికారాలు అంటారు. 6 వికారాలు అంటారు. శరీరానికి వచ్చే ఈ మార్పులన్నిటినీ 6 వికారాలు అంటారు. ఈ 6 వికారాలంటే మార్పులు. వికారాలంటే మార్పులు, అంటే శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు శరీరం మారుతూనే ఉంటుంది, 6 రకాలుగా మారుతుంది. అస్థి పుట్టడం, ఉండడం, ఉండింది వృద్ధి చెందడం, వృద్ధి చెందింది మార్పు చెందడం, అంటే బాగా యుక్త వయసు రావడం, మార్పు చెందింది క్షీణించడం, తర్వాత నశించడం. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి పరమాత్మ అవే చెప్తున్నాడు. ఇవి అన్ని శరీరానికి జరుగుతాయి, కానీ మనలోనే కూర్చున్న పరమాత్మకు మాత్రం ఇవేవి జరగవు. మళ్ళీ ఇసురాయికే పోవాలి మనం. ఇసురాయిలో కింద రాయి కదలకుండా ఉంది, దానికి ఏం మార్పు లేదు. పైనుండి ఇసురాయి మాత్రం తిరుగుతూ ఉంటుంది, కింద ఉండేది ఏం మార్పు రాదు, అది స్థిరంగా కూర్చోంటుంది. అలాగే మన శరీరంలో మాత్రం ఇన్ని మార్పులు జరుగుతాయి, కానీ మన లోపలే కూర్చున్న పరమాత్మ మాత్రం ఏ మాత్రం మార్పు చెందడు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నిర్వికార, లలితా సహస్రనామం ఏ స్తోత్రం తీసుకున్నా ఈ పదం ఉంటుంది. వికారాలు వాళ్ళకు లేవు.
విష్ణు సహస్రనామం అదే చెప్తుంది, లలిత ఏ సహస్రనామం తీసుకున్నా, ఏ స్తోత్రం తీసుకున్నా వాటిలో ఉండే పదాల్లో ఉండే నిగూఢంగా ఉండే విషయం ఇదే, వేరే ఏం లేదు. ఆత్మకు ఏమీ లేవు అంటే నీలోనే కూర్చున్న పరమాత్మ, మన సొంత ఇంట్లో ఉండే ఆయనకి అవేం లేవు, మన ఓనర్కి ఏం లేవు. మనం మాత్రం మనకు అన్నీ ఉన్నాయి. మన శరీరానికి ఏమి ఉన్నాయో పరమాత్మకి ఏమి లేవో అవి చెప్తున్నారు. పరమాత్మకు లేని విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మన శరీరము నశిస్తుంది, మరణిస్తుంది అంటే కదా మనకు దిగులు. మన శరీరంలో ఒకటి శాశ్వతంగా ఉంది, ఒకటి ఉంది అంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది. మనం నశిస్తున్నామంటే మనకు బాధ, అయ్యో నా శరీరం రోగం వస్తోంది, నా శరీరము నా ముందే నా శరీరం ఎంత గొప్పగా యువతరంగా యువత ఉన్నప్పుడు ఎంత బాగా పనిచేశాను, ఒకప్పుడు ఒడ్లు దంచాను, ఒకప్పుడు కట్టెలు కొట్టాను, ఇప్పుడు ఎందుకు ఇట్లయిపోయాను అని దిగులు పడలేదు. మన పెద్దవాళ్ళని చూస్తే బల మాట్లాడుతుంటారు, వాళ్ళని కదిలించండి, మేము అప్పుడు అది చేసాం, ఇప్పుడు ఇది చేసాం, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అని నిరాశకు గురి ఉంటారు. అంటే ఈ శరీరానికి ఇవన్నీ వస్తాయనే విషయం వాళ్ళకి తెలియలేదు. ఆ విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళ మనసు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? ఆ మార్పును వాళ్ళు సహించడం లేదు. ఒకప్పుడు మేము అట్లా జీవించాం కదా, ఇప్పుడు ఎందుకు జీవించలేదని ఏడుస్తారు కూర్చొని. పెద్ద వయసు వచ్చిన వాళ్ళందరినీ అడగండి, వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు. ఒకప్పుడు అండి మేము పిడకలు చేశానండి చేతులతో, ఇప్పుడు ఈ చేతితో ఒక లోట ఎత్తలేకపోతున్నానండి అంటారు. అంటే శరీరానికి ఈ మార్పు వస్తుంది అనే విషయం బ్రెయిన్ లో లేదు, రికార్డ్ చేసుకోలేదు. ఈ శరీరం ఇట్లాగే ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేంత జ్ఞానం రాలేదు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓహో ఈ శరీరానికి ఇవన్నీ వస్తాయా, అప్పుడు క్యాజువల్ గా తీసేసుకుంటాం, ఏం పెద్ద పట్టించుకోం, ఇవంతా మామూలు లేబ్బా అనిపిస్తుంది. అట్లా ఎందుకు అనిపించడం లేదంటే మనం తెలుసుకోవడం లేదు. ఆ జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత ప్రకారం ఏం చెప్తున్నాడు, శరీరానికి ఏమొస్తుంది, పుట్టడం అంటూ ఒకటి ఉంటుంది. నా జాయతే, పుట్టుక లేదు. మొట్టమొదటి పదమే పుట్టుక లేదు. ఎవరికి లేదు? మనలోనే కూర్చున్న ఆత్మకు పుట్టడం లేదు. అది రెండో లైన్ చూడండి, నా అయం, అయం అంటే ఆత్మ, అయం అంటే మనలో ఉండే ఆత్మకి నా జాయతే, దానికి పుట్టుక లేదు, నా మ్రియతే, దానికి మరణం లేదు. ఫస్ట్ చెప్పేశారు, మనలో ఉండే ఆత్మకి పుట్టడమే లేదు. పుట్టడం ఉంటే కదా మరణం అంటూ ఉంటుంది, పుట్టుకే లేని దానికి మరణం ఏముంటుంది? కాబట్టి మనలో ఉన్న ఆత్మకి, మనలో కాదు విశ్వమంతా వ్యాపించున్న ఆత్మకి, మనలో ఉన్న ఆత్మకి పుట్టడం మరణం అనేది లేనే లేదు. అది చెప్తా ఫస్ట్. నా జాయతే పుట్టదు, నా మ్రియతే అది చావదు, వా కదాచిత్ ఎప్పటికీ లేదు, ఎప్పుడూ లేదు, ఎప్పటికీ లేదు, శాశ్వతమైనది. దానికి ఎప్పటికీ పుట్టడము లేదు, మరణము లేదు. ఇంకా భగవంతుడు పుట్టడం చావడం ఉందంటే ఇంకా ఆయన పరమాత్మ ఎందుకు అవుతాడు అసలు? మన లాజిక్ ఆలోచిద్దాం. పరమాత్మ నేను పుట్టాను అంటే పుట్టేవాడికి ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు? వాడు పుట్టడం అంటూ ఉండకూడదు పరమాత్మకి. ఎందుకు ఉండకూడదు? ఆయన విశ్వమంతా వ్యాపించినప్పుడు ఆయన పుట్టాల్సిన అవసరం ఉంది అసలు? విశ్వమంతా వ్యాపించున్నాడు ఆయన, ఆయన పుట్టేది ఇంకా, ఆయనకి మరణమేంది ఇంకా? మనము పరమాత్మమే, మంతటి తిప్పండి ఆ విషయం. మనకి ఈ జ్ఞానం వచ్చిన రోజు మనం కూడా పుట్టడం అంటూ ఉండదు, మరణం అంటూ మనకు లేదు. ఇది అసలు విషయం. నీకు కూడా ఈ జ్ఞానం వస్తే, ఏ జ్ఞానం? ఈ శరీరంలో ఈ మార్పులు వస్తాయి అని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, నీ బాల్యాన్ని నువ్వు హాయిగా ఆనందంగా తీసుకున్నావు, నీ యొక్క యవనాన్ని నువ్వు ఆనందంగా తీసుకున్నావు, నీ యొక్క వృద్ధాప్యాన్ని మాత్రం ఆనందంగా తీసుకోవడం లేదు, దాన్ని మాత్రం గెట్ అవుట్ అంటున్నాం మనం. నీ మరణాన్ని మనం గెట్ అవుట్ అంటాం, ఈ రెండింటిని మనం గెట్ అవుట్ అంటాం. ఎందుకు? మన పని మనం చేసుకోలేం కాబట్టి వృద్ధాప్యం చూస్తే మనకు కోపం వస్తుంది. మరణించడం అంటే ఈ భూలోకాన్ని, మనకునే సంపదలు అన్ని వదిలిపెట్టిపోవాలి కాబట్టి ఏడుపు వస్తుంది. కానీ ఈ రెండింటిని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? మిగతా రెండు ఒప్పుకున్నాం కదా. బాల్యంలో ఆనందంగా ఉంది కాబట్టి ఒప్పుకున్నావు, యవ్వనంలో బాగా శక్తి ఉంది కాబట్టి ఒప్పుకున్నావు, కానీ ముసలితనాన్ని మరణాన్ని ఒప్పుకోవడంలా మనం. ఎందుకు ఒప్పుకోవడం లేదు? దాంట్లో ఎంజాయ్మెంట్ లేదు కాబట్టి, నరకం ఉంది కాబట్టి.
కానీ మనలాగే పుట్టిన వాళ్ళేగా రాముడు, కృష్ణుడు, అందరూ బుద్ధుడు, అందరూ మనలాగే పుట్టిన వాళ్ళే కదా. షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా మనలాగా పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళు ముసలితనాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆహ్వానించారు రమ్మని. కానీ ఆహ్వానించినా కూడా వాళ్ళు ప్రకృతిలో ఉండే గొప్ప శక్తిని తీసేసుకున్నారు. విశ్వంలో ఉండే చాలా ఎనర్జీ ఉంది విశ్వంలో, ఆ ఎనర్జీ అంతా తీసేసుకున్నారు వాళ్ళ దైవ భక్తి ద్వారా. వాళ్ళ ఉపాసన బలం ద్వారా వాళ్ళు బయట ఉండే శక్తిని అంతర్గతంగా బాగా పెంచుకున్నారు. మనసు చాలా గొప్పగా ఎదిగిపోయింది. మనసు ఎప్పుడైతే గొప్పగా ఎదిగిందో ఈ శరీరానికి వచ్చే మార్పులన్నీ కూడా మనకి ఆఫ్టర్ ఆల్ అనిపిస్తాయి. ఓ అందరికీ అంతే, మనమేం స్పెషల్ కాదు. ఓకే, భగవంతుడు ఇది పెట్టాడు, మనం తీసుకున్నాం, వద్దు అని చెప్పకూడదు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిద్దామని స్వీకరించేస్తారు వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూసుకుంటారు. అందుకనే వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ. చూడండి, చాలా ఎక్కువగా జీవిస్తారు, చాలా ప్రశాంతంగా జీవిస్తారు. ఎందుకు మనకు ముసలి వాళ్ళని చూస్తే చూడండి, వాళ్ళు విసుక్కుంటూ నసుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి రోగం వస్తే మనం భరించలేము. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంతో లింక్ ఎక్కువ పెట్టుకున్నారు, పరమాత్మతో లింకు లేదు. అందువల్ల వాళ్ళకి చాలా విసుగ్గా ఉంటుంది జీవితం. నేను చేసుకోలేకపోతే కదా వీళ్ళిద్దరి మీద ఆధారపడ్డాను, వీళ్ళు నన్ను ఇట్లా ఏడిపిస్తున్నారు అని దానికోసం ఏడుస్తూ కూర్చునేస్తారు, చీకటిని తిట్టుకుంటూ కూర్చునేస్తారు. కానీ వాళ్ళు ఏమాత్రం పరమాత్మ మనసు తిప్పేస్తే, ఎదుటి వాళ్ళందరూ పరమాత్మలా కనిపించేస్తే ఇంక వాళ్ళు ఏమనడానికి ఏం లేదు. ఇదే సింపుల్ లాజిక్. కాబట్టి నా జాయితే నా మరియతే, పుట్టడం లేదు మరణం లేదు. ఎవరికి? ఆత్మకి. కదాచిత్, అది అల్లవేళలా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటికీ పుట్టడం అనేది లేదు, ఎప్పటికీ మరణించడం అనేది లేనే లేదు దానికి. నా భూత్వా భవితావా నా భూయ, భవితావా భూత్వా నా భూత్వా, ఇంతకుముందు ఉండకుండా లేదు, అంటే భూతకాలంలో ఉండకుండా లేదు. భూయ మరల, భవితావా మళ్ళీ ఏర్పడేదంటూ లేదు. అంటే ఇక్కడ చెప్పేది వాళ్ళ భాష మనం తీసుకుంటే అర్థం కాదు, మన భాషలో మార్చుకున్నాం. భూతకాలంలో ఉండకుండా ఉండేది లేదు, భవిష్యత్తులో ఉండకుండా ఉండేది లేదు, అంటే ఎప్పటికీ ఉంటుంది అని అర్థం. వాళ్ళ భాష ప్రకారం ఏంది? ఉండకుండా పోయేది లేదు, భవిష్యత్తులో మరలా ఉండకుండా పోయేది లేదు. వాళ్ళ భాష, మన సంస్కృత భాష. మన భాష చెప్పుకుంటే భూతకాలంలోనూ ఉంటుంది, భవిష్యత్తు కాలంలోనూ ఉంటుంది, అంటే అన్ని కాలాలలో ఉంటుంది, నశించదు. ఏంది? ఆత్మ. ఆత్మ నువ్వు అని తెలుసుకుంటే నీవు కూడా శాశ్వతమే. ఇప్పుడు చూడండి, మన హిమాలయాల్లో వేల సంవత్సరాలు జీవించే ఋషులు ఉన్నారు. వాళ్ళ ఆయుష్ వాళ్ళు పెంచుకున్నారు, మనం ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడూ బయటికి రారు, వాళ్ళు చెప్పరు, వాళ్ళ ఆయుష్ కూడా ఎంత చెప్పరు అసలు. ఎందుకు చెప్పలేరు? భీష్ముడే మనకు సాక్ష్యం, 250 సంవత్సరాలు జీవించాడు. ఎలా జీవించగలిగాడు? ఆయన నేను పరమాత్మ అని తెలిసేసుకున్నాడు. ఆయనకి ఆ జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కావాలంటే మరణించవచ్చు, 3 కాలాల్లో ఉండగలడు. వద్దు ఈ భూమి మీద నేను ఉండనయ్యా అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు, అంతే. మనమైనా అంతే. మనం ఆ స్థాయికి ఎదగలేదు. మన మనసు చాలా శక్తి సంపాదించుకోవాలి, ఎంతో గొప్ప శక్తిని సంపాదించుకుంటే కానీ సాధ్యం కాదు అది. మానసికంగా చాలా గొప్పవాళ్ళం అయిపోవాలా, శారీరకంగా దృఢంగా కావాలా, వాటన్నింటికి. అందుకనే మనకు ఆహారం విహారం అన్ని చక్కగా పెట్టిందండి మన హిందూ ధర్మం. ధర్మం అంటారు దీన్ని. హిందూ ధర్మం హిందూ కాదు, ఏం కాదు, ధర్మం అంతే. అది భగవంతుడు పెట్టిన ధర్మం. అది మనకు ఒక్కళ్ళకి పెట్టలేదు, ప్రపంచం అంతకీ పెట్టేశాడు. ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడు ఆచరించదగ్గ పెట్టింది ఇక్కడ. ఆ ఋషుడు కనుక్కొని ప్రపంచానికి ఇచ్చేశారు. ప్రపంచం అంతా కలిసి ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఈ జ్ఞానం. ప్రపంచంలో ఖండాలు వచ్చి విడిపోయిన తర్వాత ఈ జ్ఞానం మర్చిపోయారు వాళ్ళు, అంతే జరిగింది, ఇంకేం లేదు. ప్రతి ఒక్కడికి తెలిసి ఉండాల్సిన జ్ఞానం ఇది ఒక్కటే. ఏంది? శరీరము అశాశ్వతమైంది, శరీరంలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు, ఆ పరమాత్మనే విశ్వం అంతా ఉన్నాడు. ఆ విశ్వంలో ఉండే శక్తిని నువ్వు తీసుకుంటే నువ్వే పరమాత్మ అయిపోతావు. అది అసలు విషయం. ఆ శక్తిని తీసుకోవడం మనకు చేత రాదని చెప్పి మనకు దేవాలయ వ్యవస్థ పెట్టారు.
దేవాలయ వ్యవస్థ ద్వారా నీకేమొస్తుంది? ఫుల్ ఎనర్జీ అక్కడ పెట్టారు, మంత్ర యంత్ర తంత్ర రూపంలో నీకు పెట్టేశారు. నువ్వు పోయి తెచ్చుకోవాలి, దాన్ని నువ్వు ఫుల్ చేసుకోవాలి, నువ్వు ఫిలప్ చేసుకోవాలి, ఎక్కువ తీసేసుకోవాలి. అక్కడ ఉండే శక్తిని నువ్వు లాక్కోవాలి. నువ్వు ఎంత లాక్కుంటే అంత గొప్పవాడైపోతావు, నువ్వే పరమాత్మ అయిపోతావు. ఇప్పుడు పరమాత్మ ఏ విధంగా ఇది శాశ్వతంగా ఉన్నాడో, పరమాత్మకి ఎక్కడైతే పుట్టుక లేదో, పరమాత్మకి అయితే ఎట్లయితే మరణం లేదు, నువ్వే అలా అయిపోతావు. అంతే ఉండేది లాజిక్, ఇంకేం లేదు అక్కడ. విశ్వంలో ఉండే ప్రతి మానవుడు చూడండి, ప్రతి మానవుడు ఋషినండి. ఋషి కాని వాడు ఎవరు లేరు ఇక్కడ భూమి మీద. బాగా గమనించండి, మనం ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వం ఉంది, రాక్షసత్వం రెండూ ఉన్నాయి, ప్రతి మానవుల్లో ఉన్నాయి. నువ్వు దైవత్వాన్ని పెంచుకుంటావా, నువ్వు దేవుడైపోతావు. నువ్వు రాక్షసత్వాన్ని పెంచుకుంటావా, ప్రపంచంలోనే ఉంటావా, నువ్వు రాక్షసుడు అయిపోతావు. నువ్వు ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నిన్ను ఎవరు ఉద్ధరించలేదు, ఏ మతం ఉద్ధరించలేదు, ఏ గురువుడు ఉద్ధరించలేదు. గురువు చెప్పగలడు మాత్రమే, ఆచరించాల్సింది నువ్వే సంపాదించుకోవాలి. ఏ గుడికి పోయినా అక్కడుండే దివ్యశక్తిని లాక్కోవాలి. అక్కడుండే గొప్ప శక్తి ఉంది, ఆ శక్తి కేంద్రాలు అవి. ఆ శక్తిని లాక్కోవాలి. నువ్వు ఎంత వీలైతే అంత లాక్కోవాలి. నువ్వు మనస్ఫూర్తిగా అక్కడ లగ్నం చేస్తే తప్ప నీకు ఆ శక్తి నీకు రాదు. అదే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్. నువ్వు అక్కడే పోయి కూడా ప్రపంచ విషయాల గురించి ఆలోచిస్తుంటే నీకేం రాదు. ప్రపంచ విషయాలు అక్కడ మాట్లాడుకుంటూ ప్రపంచం గురించి, నా గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవెంత ఆలోచిస్తుంటే నీకేం ఎనర్జీ రాదు. గుళ్ళకు పోయి మనం ఏం చేస్తున్నాం ఆలోచించుకోండి. గుడికి పోతే నీకు ఆ విగ్రహంలో అమితమైన శక్తి రాదు. స్వయంభూ అని అంటారు. స్వయంభూ ఎలా వచ్చాయి? పరమాత్మకు అసాధ్యమే ఉందండి. విశ్వమంతా ఉండేది ఆయన అయితే, ఆయన స్వయంభూ కావాలని వస్తాడు, ఏ రూపంగా అంటే ఆ రూపం వస్తాడు. చిన్న చీమ కాగలడు, దోమ కాగలడు, ఏమైనా చేయగలడు. ఏదైనా ఆయనకు సాధ్యమే. ఆయనకు సాధ్యం కానిది ఏముంది? అసలు ఏమీ లేవు. కాబట్టి అంత స్థితికి మనం ఎదగడానికి మన మనస్సు ఎదగాలి. మన మనస్సు ఎదిగితే తప్ప మనం పరమాత్మ కావడం చాలా కష్టం, కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం వైపు తీసుకెళ్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు మనకు ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు మనల్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆలోచించండి, మీలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు, బయట కాదు. విశ్వంలో ఏదుందో అదే నీ శరీరంలో ఉంది. విశ్వశక్తి బయట ఎంత ఉందో అంతే శక్తి నీ లోపల ఉంది. లోపలున్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనమే పరమాత్మ అనే విషయం మనం మర్చిపోయాం కాబట్టి. మనమే పరమాత్మను గుర్తించిన వాడు నిజంగానే వాడు దేవుడే, మన చేత పూజలు అందుకుంటున్నాడు. రాముడు మనలాగా మనిషిగా పుట్టాడు. మనకు ఎట్లా బతకాలో కూడా మన వేదాలు ఇచ్చేశారు. భగవంతుడే వేదాలు ఇచ్చేసాడు. వాళ్ళు లాభం లేదు, వీళ్ళకి నన్ను తెలుసుకొని వచ్చేటట్టుగా లేరని చెప్పేసి మన మీద దయ కలిగి ఆయన వేదాలు ఇచ్చేసాడు. వేదాల ద్వారా నీకేం ఇచ్చాడు? వేదాల ద్వారా నీ శరీరాన్ని, నువ్వు శరీరం ఉంటే తప్ప నువ్వు భగవంతుడికి కాలేదు. నీకు ఒక ఆధారం కావాలి. ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు ఉపయోగించు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోని చెప్పి ఇల్లు సర్దుకోవాలి. ఈ శరీరం ఉంటే తప్ప నువ్వేం సాధించలేవు. ఈ శరీరం చాలా ముఖ్యమైనది మనకి. ఎందుకని? భగవంతుడికి ఆకారం లేదు. మనం ఈ ఆకారంలో ఉంటే తప్ప మనం భగవంతుడు తెలుసుకోలేము. అదే అక్కడ కిటుకు. కాబట్టి ఇచ్చిన శరీరాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకోకపోతే నష్టపోయింది మనం. మీరు అన్నారే అంతటా ఋషులు ఉన్నారు, ఋషులు లేరా? చూడండి, బాగా ఆలోచించండి. ఒక తాగుపోతున్నాడు, వాడు తాగడమే ధ్యేయంగా జీవిస్తున్నాడు అంటే వాడిని మించిన జ్ఞాని ఉన్నాడా? ఒక సిగరెట్ తాగే ఉన్నాడు, సిగరెట్ లేకుండా నేను ఉండలేని స్థితిలో ఉన్నాడు. ఒక తాగుపోతే నేను తాగకుండా ఉండలేని స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళు ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ప్రపంచ విషయాల మీద ఎక్కువగా ఉన్నాడు, పరమాత్మకు తిప్పడం లేదు. మన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఋషేనండి. కానీ ఆ ఋషిత్వాన్ని పరమాత్మ వైపు తిప్పితే వాడు ఋషి అవుతాడు, ప్రపంచం వైపు తిప్పితే వాడు రాక్షసుడు అవుతాడు. అంతే తేడా, సింపుల్. పరమాత్మ వైపు తిప్పడం చాలా కష్టం, ప్రపంచం వైపు తిరగడం చాలా సులభం. ఎందువల్ల? ప్రపంచం మనకు కనిపిస్తుంది, ప్రపంచంలో ప్రతి ఒక్కటి నిన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ నువ్వు ఇది తిప్పడం చాలా కష్టం కాబట్టి నీకు భగవంతుడు ఏం చేస్తా అంటే, ఒరే నీ ఆత్మ ఎలాంటిదంటే దానికి పుట్టుక లేదు,
దానికి మరణం లేదు. నువ్వు పుట్టేటప్పుడు ఆ తల్లి గర్భంలో 9 నెలలు కూర్చొని నువ్వు నువ్వు ఆ తల్లి దాంట్లో ఉండి ఆ మలంలోనే ఆ మాయలోనే కొట్టుకొని ఏడ్చావు కదా. అప్పుడంతా వాడు ఏడుస్తాడు, అయ్యో ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తారు నాయన, నాకు వద్దురా జన్మలని ఏడుస్తాడు. వాడికి అప్పుడు జ్ఞానం ఉంటుంది. బయటికి రాగానే ఆ జ్ఞానం పోతుంది. అది ప్రసవ వైరాగ్యం. వాడికి వైరాగ్యం పొట్టలో ఉంటుంది, బయటికి రాగానే ఆ వైరాగ్యమే ప్రపంచాన్ని బాగా ఆనందంగా అనిపిస్తుంది. ఫస్ట్ నోట్లో తేనె వేయంగానే వాడికి అబ్బా ఎంత మధురంగా ఉంది అనుకుంటాడు. అంతకన్నా మధురమైంది భగవంతుడి నామం అనే విషయం వాడికి తెలియదు. మనకు కూడా తెలియడం, ఎప్పటికీ తెలియడం మనకి. కాబట్టి నా జాయతే నా మ్రియతే, పుట్టడం లేదు రావడం లేదు. కాబట్టి భగవంతుడు మనలో ఉన్న భగవంతుడికి పుట్టుక లేదు, మరణం లేదు. భూతకాలంలో ఉండకుండా పోయేది లేదు, భవిష్యత్తు కాలంలో కొత్తగా ఏర్పడేది లేదు. ఎప్పుడు ఉంటాడు. అజో, అసలు పుట్టడం అనేదే లేదు. మళ్ళీ నిత్య అంటే ఇక్కడ అర్థము శరీరానికి వచ్చే మార్పులు లేవు ఆయనకి. ఇప్పుడు నేను చెప్పా కదా 6 మార్పులు: పుట్టడం, ఉండడం, వృద్ధి చెందడం, మార్పు చెందడం, నశించడం, మరణం. ఈ 6 లక్షణాలు లేనివాడు నిత్యుడు. ఇది పక్కన రాసేసుకోండి. 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ ఈ శ్లోకంలో చెప్తున్నారు. పుట్టడం, రెండోది ఉండడం, మూడోది వృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం. మీకు అర్థమైనట్టుగా రాసుకోండి, పెరగడం లేకపోతే మీకు అర్థమయ్యేటట్టుగా రాసుకోండి. వృద్ధి చెందడం, మార్పు చెందడం, ఐదోది నశించడం అంటే ముసలితనం, ఆరోది మరణించడం. ఈ 6 మార్పులు శరీరానికి మాత్రమే ఉన్నాయి. శరీరం లోపల కూర్చున్న ఆత్మకు మాత్రం ఈ 6 మార్పులు లేవు. అది నిత్య అంటే. నిర్వికార, ఈ వికారాలేం లేవు. మనకైతే వికారాలు ఉన్నాయి, అమ్మవారికి లేవు, భగవంతుడికి లేవు, మనలో ఉన్న ఆత్మకు లేవు. అంటే మనలో ఉన్న ఆత్మకు లేవంటే నువ్వే పరమాత్మను తెలుసుకుంటే నీకు లేవు. తెలుసుకోవడానికి చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి నిత్య, శాశ్వతమైంది, ఎప్పటికీ ఉంటుంది, మరణించదు. ఈ విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ఏం నశించడు, కానీ విశ్వంలో ఉండే ప్రపంచం మాత్రమే మార్పు చెందుతూ ఉంటుంది. మన శరీరం గురించి చెప్పాను. ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది. ఆఖరకు నువ్వు పెట్టుకున్న దేవతా విగ్రహంతో సహా అన్ని మార్పు చెందుతాయి, అన్ని నశిస్తాయి. ఈ 6 గుణాలు ప్రతి జీవికి ఉంటాయి, ప్రతి ఒక్కటి నశించాల్సిందే. కానీ నువ్వు ప్రకృతిలో ఉండే శక్తినంతా నువ్వు తీసుకొని నీలోనే పరమాత్మ ఉన్నాడని అన్వేషణ మొదలుపెట్టి నువ్వే ఒక తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల నువ్వే పరమాత్మ అయిపోతావు, నువ్వే దేవుడు అయిపోతావు. ఇది మనకు చాతరాదని చెప్పేసి ఏం చేశారు, రాముడు నడిచి చూపించాడు. ధర్మం సత్యం పట్టుకున్నాడు ఆయన. ఈ ధర్మం అంతా మనకు వేదాలు చెప్తాయి. ఈ ధర్మం అంతా మనకు నిత్యం చేసేటట్టుగా మనకు ఏర్పాటు చేసేసింది కూడా వేదం. అలా నేర్పించేసింది మనకు, మన జీవిత విధానాన్ని అది పెట్టేసింది. ఉదయం లేయంగానే భూమాత నమస్కారం పెట్టించి ప్రపంచంలో ప్రకృతిలో ఉండే ప్రతి శక్తిని తీసుకో అని చెప్పేసింది. నువ్వు తీసుకునే కొద్దీ నీ శరీరము బాగా బలంగా తయారైపోతుంది. శరీరం బలం అయితేనే మనసు బలం అవుతుంది. అది ముఖ్యమైన విషయం. అందుకనే యోగా అభ్యాసం వచ్చేసింది. యోగా ఆసనాలు వేయడం, సూర్య నమస్కారాలు చేయడం, అవన్నీ మనకు మన ఋషులు కనిపెట్టేశారు. ఇవన్నీ కనిపెట్టేశారండి. విశ్వమంతా భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. విశ్వంలో కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా నశిస్తుంది. ఈ 6టితో నశిస్తోంది. మన శరీరంతో సహా అన్ని నశిస్తాయి. ఈ నశించే వాటి నోటి నుంచి నశించని వాడి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఈ విధం ఆ కాన్సెప్ట్ తోనే ఉంది మన వేదం అంతా.
వేదంలో ఇంకేం లేదు. కానీ దాన్నంతా మనం తెలుసుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. వేదం నువ్వు చదవాలంటే, ఒక విషయం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, చాలా టైం పడుతుంది, లేట్ అయిపోతుంది. మనకుండే ఆయుష్ చాలా కొద్దిగా ఉన్న ఆయుష్లోనే నువ్వు అన్ని సాధన చేసేయాలి. చాలా కష్టం అండి చేయడం. అందుకని వాళ్ళు ఏం చేశారు, నీకు ఉదయం లేచి ప్రకృతితోనే లీనమయ్యేటట్టుగా ఏర్పాటు చేసేసారు. పో 1 గంట మంచి పుస్తకంలో ఉండే విషయాలు విను, 1 గంట పూజ చేయి, 1 గంట గుడికి పో. ఇలా మనకు అన్ని ఏర్పాటు చేసేసారు. గుడిలో నీకు ఎనర్జీ ఎక్కువ పెట్టేశారు. నువ్వు ప్రకృతిలో ఉండేది నువ్వుగా తీసుకోవడానికి ట్రై చేస్తే సాధ్యం కావడంలా ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళే పెట్టేశారు. నువ్వు లాక్కో, ఆ శక్తిని లాక్కో, నీలో ఉండే భగవంతుడిని చూడమని పెడితే మనం దేవాలయంపై ఏం చేస్తున్నాం, మన కోరికల లిస్టు చెప్పేది వచ్చేస్తుంది. మాకు ఈ కోరికలు తీర్చి ఈ మొక్కుబడి తీరుస్తామనే స్థితిలోనే ఉండిపోయినారు. అక్కడే అయిపోయారు. ఇస్తుందంటే ఇస్తుంది, ఎందుకు అంతటా ఉండేది భగవంతుడు అయితే ఎందుకు ఇవ్వడండి? ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అనేది ఒక కల్పవృక్షం. కల్పవృక్షాలు ఎక్కడ దేవాలయాలు దేవతల లోకంలో లేవు. విశ్వమంతా ఉండేది కల్పవృక్షం, ఇంకేం లేదు. నువ్వు ఆ కల్పవృక్షం కింద కూర్చున్నా అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు అంతే. ఆ కల్పవృక్షం నువ్వు ఏది థింక్ చేస్తే అది ఇస్తుంది. ప్రపంచం అంతా ఉండే కల్పవృక్షం అని ఇంకేం లేదు. ఒక ఎగ్జాంపుల్ దీన్ని చెప్తుంటా. ఒక బాటసారి చాలా అలసిపోయేసేసి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నడిచినదో చాలా ఆకలి అవుతుంది. అక్కడ కూర్చొని దాహం అవుతోంది. అబ్బా, నాకు మంచి నీళ్ళు వస్తే బాగుంటు అనుకున్నాడు. వెంటనే ఆయన ముందు ఒక జగ్గు నిండా నీళ్ళు వచ్చేసాయి. అవి గుట్ట తాగేసాడు. కొంతసేపటికి ఆకలైంది. అబ్బా, మంచి రుచికరమైన భోజనం ఉంటే బాగుండు అనుకున్నాడు. వెంటనే భోజనం వచ్చేసాడు. లక్షణంగా తినేశాడు. అబ్బా, ఇంత తినిన తర్వాత బాగా ఒక తాంబూలం వేసుకుంటే భలే ఉంటుంది అనుకున్నాడు. వెంటనే తాంబూలం వచ్చేసింది, తినేశాడు. అబ్బా, హాయిగా పడుకుంటే బాగుండు అనుకున్నాడు. వెంటనే పడక ఒక మంచి పాన్పు వచ్చేసింది, పడుకున్నాడు. పడుకునేసి వాడేం ఆలోచించాడు, పడుకొని నిమ్మళంగా కూర్చుంటారు. వాడికి ఆలోచనలు వచ్చాయి. ఏమొచ్చింది, ఇదేంది, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనేమడిగితే వస్తున్నాయి. నేను మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు వచ్చాయి, భోజనం అయితే భోజనం వచ్చింది, తాంబూలం అయితే తాంబూలం వచ్చింది. ఓయమ్మో, ఇక్కడేదో ఉంది, భూతం ఉంది, ఇక్కడేదో నా చుట్టుపక్కల భూతం ఉందేమో అనుకున్నాడు. లేదా ఈ అడవిలో ఏదన్నా మాయలు మంత్రాలు ఉన్నాయేమో, అవన్నీ ఉన్నాయేమో అనుకొని, ఓయమ్మ నాది భూతం ఉంది కావాలి, భూతం కావాలి, ఇవన్నీ ఏర్పడదాకా ఇచ్చింది, ఆ భూతం నన్ను మింగేస్తుందేమో అనుకున్నాడు. అంతే, భూతం వచ్చి మింగేసి. ఇప్పుడు ఆ చెట్టు కల్పవృక్షం. ఆ కల్పవృక్షం కింద కూర్చొని నువ్వేమనుకుంటే అయిపోతావు. నువ్వు కూర్చొని ప్రపంచం కూడా కల్పవృక్షమే. నువ్వు మంచి నీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచన ప్రకారంగా ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి భగవత్ భక్తే కావాలి అనుకున్న వాడికి కావాల్సిన అన్ని చుట్టూ ఏర్పడిపోతాయి. వాడికి కావాల్సిన వాతావరణం అంతా మనకు వచ్చేస్తుంది. లేదు, ఒకటి దొంగతనం చేయాలనుకున్నాడు, వాడికి కావాల్సిన వాతావరణం అంతా చుట్టూ వచ్చా, వాళ్లే పరిచయం అవుతారు వాడి లైఫ్ లో. ఒక స్మగ్లర్ కావాలనుకున్నాడు, వాళ్లే వాడి జీవితం అంతా పరిచయం అవుతారు. సైబర్ నేరగాళ్ళంతా వాడంతా ఋషుడు కాదంటారా? ఎంత ఋషిత్వం లేకపోతే వాడు మనం పాజిటివ్ గా తయారు చేసిన దాన్ని నెగటివ్ గా తయారు చేస్తున్నా అంటే వాడు కూడా ఋషే. కానీ వాడు పరమాత్మ వైపు తిప్పితే వాడే పరమాత్మ అయిపోతాడనే విషయం తెలియలే వాడికి. వాడు ప్రపంచ విషయాల్లో కూర్చొని వాడు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ వెళ్ళిపోతున్నాడు. అదే ఆ టాప్ మోస్ట్ ప్రపంచం తప్పించి పరమాత్మ వైపు తిప్పితే వాడే గొప్ప ఋషి. వాడు 3 కాలాలు దర్శిస్తాడు, వీడు 3 కాలాలు దర్శించలేడు. వాడు ఇక్కడ ఉండే దాన్ని చూస్తాడు. ఇదే జరుగుతోంది. ఈ కల్పవృక్షం కింద మనం కూర్చో ఉన్నాం. నువ్వేం కావాలంటుకుంటే అవి అవుతావు. నువ్వు పోయి ప్రపంచంలో ఉండి ప్రతిదే రాతి బొమ్మను అడిగినా అడగకపోయినా ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని భగవంతుని అడిగితే నువ్వు ఇచ్చేస్తాడు. నీకేం కోరిక కావాలంటే ఆ కోరిక ఇచ్చేస్తాడు. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలి, నీకు ఎనర్జీ ఎక్కువ ఉండాలి, శక్తి ఎక్కువ ఉండాలి, మానసికంగా నువ్వు ఎదిగి ఉండాలి. ఎదగకుండా నువ్వు ఏడుస్తూ నమ్మకం లేకపోతే మాత్రం ఇవ్వడు. అనుమానంతో ఉంటే ఇవ్వడు. విశ్వమంతా భగవంతుడే ఉన్నాడు, నాలోనే భగవంతుడే నా ఆలోచన కరెక్ట్ గా ఇస్తాడు, నన్ను సక్రమంగా మార్గం నడిపిస్తాడు అనుకుంటేనే అది సాధ్యం.
నువ్వు అనుకోకపోతే సాధ్యం కాదు. ప్రకృతిలో ఉండే శక్తి అది. నువ్వు ఏమనుకుంటావేవో, దొంగ కావాలి దొంగ అవుతావు, రౌడీ కావాలి రౌడీ అవుతావు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళి ఏం కావాలి దాంట్లో టాప్ మోడ్స్ వెళ్ళిపోతావు, దూసుకుని వెళ్ళిపోతావు. ఎందుకంటే ప్రపంచంలో నీకు అది కల్పవృక్షం, నీకు ఏది కావాలో తెలుస్తుంది. నువ్వు ధనవంతుడు కావాలనుకున్నావా, దానికి కావాల్సిన అన్ని నేర్కొచ్చేస్తావు. నువ్వు ఏది అవ్వాలనుకుంటే అది అవుతావు. కానీ దాని గురించి తీవ్రమైన తపన ఉండాలి. నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో దాని గురించిన ఆలోచన. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక మందు తాగేవాడు తాకపోతే ఉండలేను అనే స్థితికి వెళ్ళిపోతున్నాడే, ఆ స్థితికి నువ్వు పరమాత్మ లేకుండా ఉండలేను అనుకుంటే ఆ మార్గంలో వెళ్తే పరమాత్మ నువ్వే అయిపోతావు. అంతే, సింపుల్ లాజిక్. ఇదే ఉండేది ప్రపంచంలో. కానీ ఇది విషయం ఎవరికి తెలియడం లేదు. ప్రపంచం అంతా ప్రతి ఒక్కడికి ఉండే ఇదే విషయమే. కానీ ఆ విషయం ఆలోచించే స్థితిలో ఎవరు లేరు, ఎవరికి తెలియడం ఆ విషయం. అది తెలియని ఏమవుతుంది, ఈ శరీరంలో వచ్చే మార్పులను కూడా మనం అంగీకరించనే స్థితికి వెళ్ళిపోయాం. అంటే ఇట్లే ఉంటుంది ప్రపంచం. ప్రపంచంలో నువ్వు ఉన్నంతసేపు, ఈ దేహంతో ఉన్నంతసేపు ఈ దేహంతో ఉన్న బాధని నువ్వు పడాల్సిందే, నేను తప్పించుకోలేవు. నువ్వు ప్రపంచాన్ని వదిలి పరమాత్మను చూస్తావా, నువ్వే పరమాత్మ అయిపోతావు. పరమాత్మకు సాధ్యం కాదు ఏం లేదు. పరమాత్మ రాయి కావాలంటే రాయి కాగలడు, చీమ కావాలంటే చీమ కాగలడు, దోమ కావాలంటే దోమ కాగలడు. పరమాత్మ ఏమవుతాడో అవన్నీ నువ్వు అవుతావు. నువ్వు ఎక్కడికి పోంటే అక్కడికి వెళ్ళిపోతావు. మనం ఏం కావాలనుకుంటే అది అయిపోతాం అన్నమాట ఇక్కడ. కానీ ఈ చిన్న లాజిక్ తెలియక ప్రపంచంలో అన్నింటికీ మూలమైంది ఏంటంటే, మన దేహాన్ని మనం రక్షించుకుంటూ, మన దేహాన్ని మనసును ఉన్నతంగా తయారు చేసుకుంటే, మన బుద్ధి మనస్సు మన జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అన్నిటినీ ఏకం చేసి ఒక పాజిటివ్ థింకింగ్ గా ఇచ్చావా, నువ్వు దాంట్లో ఋషివైపోతావు. అంతే, ఇంకేం లేదు. దీనికి మనం ముందు పరమాత్మ దీనికి బేసిక్ పాయింట్ చేస్తున్నాడు. నీ శరీరంలో ఈ మార్పులు వస్తాయి, దీన్ని నువ్వు అంగీకరించాల్సిందే. నువ్వు తప్పించుకోలేవు దీన్ని. నువ్వు శరీరం అంటూ నువ్వు తీసుకున్న తర్వాత నీ శరీరంలో ఈ మార్పులన్నీ వస్తాయి. ఏ మార్పులు వస్తాయి? నువ్వు పుట్టడం అంటూ ఒకటి జరుగుతుంది శరీరం అని తీసుకున్న తర్వాత, ఉండడం అంటూ ఒకటి జరుగుతుంది, దాని తర్వాత పెరగడం అంటూ జరుగుతుంది, పెరిగిన తర్వాత మార్పు రావడం అనేది జరుగుతుంది, తర్వాత ముసలితనం రావడం అనేది జరిగి తీరుతుంది, తర్వాత మరణించడం జరుగుతుంది. నాకు వద్దా ఈ శరీరం వద్దు నాకు అంటావా, రా నా దగ్గరకు వచ్చేసి. అదే కదా లలిత అమ్మవారు పట్టుకొని చెప్తోంది, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇవన్నీ వద్దు నాకంటే, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. రా నా బ్రహ్మాండంలోకి రా, వచ్చే. ఇవన్నీ వదిలేసి వస్తావా? దా, నేను పెట్టినవన్నీ తీసేసి నా దగ్గరికి వస్తావా? నా అరుణ రూపాన్ని నేను చూపిస్తాను, నేను ఎర్రగా ఉండే నా రూపాన్ని నేను చూపిస్తా. విశ్వం అంతా వ్యాపించున్నాను, నిజారుణ నా అసలైన రూపాన్ని నీకు చూపిస్తా, దా. అదే ఆమె చెప్తాను, అదే పరమాత్మ చెప్తున్నాడు. నీ శరీరంలో మార్పులు వస్తాయి కానీ ఆత్మకు మార్పులు లేవు. ఏ దేవతా శక్తికి మార్పులు లేవు. నువ్వు ఎన్నేళ్లు పోయి ఏ దేవతను పట్టుకున్నా వాళ్ళు ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటారు, ఎప్పటికీ కొత్త కొత్తగా వెలిగిపోతుంటారు వాళ్ళు. కాబట్టి అజో పుట్టుకలేదు, నిత్య ఈ 6 మార్పులు లేవు, శాశ్వత ఎప్పటికీ ఉంటుంది, ఎల్లకాలం. పరమాత్మ నశించడం అంటూ లేనే లేదు. కాబట్టి ఎప్పటికీ విశ్వమంతా వ్యాపించి కూర్చో ఉంటాడు. అయం ఆ ఆత్మ పురాణం ప్రాచీనమైంది. కానీ మనం పురాణాన్ని చాలా చక్కగా తీసి పారేస్తాం, పుక్కిట పురాణం అని చెప్పి. పురాణాల్లో ఉండే విషయం అంతా ఇదే. ఇక్కడ చెప్పిందే పురాణాలు కథలుగా చెప్పేశారు, వాళ్ళు తెలివిగా చెప్పేశారు. నువ్వు చదవంగా ఈ విషయం తెలుసుకుంటావు అని వాళ్ళ ఆశ, అందుకని కథలు పెట్టారు. కథలన్నా వినంటా నాయన అని చెప్పేసి వేదం అంతా ఇచ్చేశారు. వేదం అర్థం కాదు అందరికి. సరే వేదం కాబట్టి అర్థం కాదే, ధర్మం ఆచరించే ధర్మం పెట్టేశారు. ఆ ధర్మం కూడా మా వల్ల కాదన్నారు ప్రజలు. సరే ధర్మం వల్ల కాదా, కథలన్నా వినండి, అది కూడా పెట్టేశారు. కథలన్నా విని తెలుసుకోండి, పరమాత్మ నువ్వే అనే విషయం నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకుంటే పరమాత్మ అయిపోతావు. కానీ దానికి నీకు శారీరక శక్తి కావాలా, మానసిక శక్తి కావాలి, 2 కావాలి. అద్భుతమైన శక్తి నీలో ఉన్న విషయాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అందుకని నువ్వు అప్పుడే పుట్టావు కదా, ఇప్పుడే కదా పుట్టావు. ఇప్పుడే పుట్టిన వాడికి ఎలా ఇవ్వాలా? స్పూన్ ఫీడింగ్ ఎలా? ఫస్ట్ తేనె నాకు ఇచ్చి
చిన్నగా ఒక్కొక్క చుక్క తాపించాలి పాలు. తాపిస్తే తప్ప ఆ బుజ్జి పొట్ట అంగీకరించదు జీర్ణం చేసుకోవడానికి. అంతేనా? మనం కూడా అంతే. భగవతత్వాన్ని ఒక్కసారిగా వింటే జీర్ణం కాదు. కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ పోవాలి. కొద్దిగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి మనసుకి. ఇదిగో నువ్వే భగవంతుడివి, ఇది నీకు తెలియడం లే కదా, ఎందుకు తెలియడం చెప్తాను విను. ప్రపంచంలో అంతా నీకు కనిపించేదంతా పంచభూతాలతో ఉంది, పంచ తన్మాత్రలతో ఉంది, ఇవంతా ఉన్నాయి. ఇవన్నీ వద్దు, నాకు వెనక్కి తిరిగి నువ్వు కావాలయ్యా అని అడిగితే చాలు, నీకు మళ్ళీ ఆయన తన వైపు రావడానికి మార్గం చూపిస్తూ తీసుకెళ్తాడు. చిన్నగా నేర్పిస్తాడు ఆయన కూడా. ఇప్పుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకాల ద్వారా ఒక్కొక్క శ్లోకం ద్వారా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శాశ్వతోయం పురాణం. పురాణం అంటే పురాణాలు ఏంది? పురాణాల్లో ఉండే కథలంతా ఏంది? నువ్వే దేవుడిని చెప్పడమే వాడి టార్గెట్, ఇంకేం లేదు. అన్ని పురాణంలో ఉండే లోపల ఉండే విషయం మాత్రం అదే, నువ్వే దేవుడు అని తెలుసుకోవడం వాటి లక్ష్యం, ఇంక వేరే ఏం లేదు. దానికోసం ఎన్నో కథలు సృష్టించేశారు. నువ్వు ఎన్ని కథలు విన్నా వెనక్కు పోయి చూసుకుంటే ఉండేదంతా అదే మీనింగ్, వేరే ఏం ఉండదు. బయట ప్రపంచం ఎంత ఉందో అంత ప్రపంచం నీలో ఉంది, నీ శరీరం లోపల ఉంది. బయట గ్రహాలు నక్షత్రాలు అవన్నీ ఎలా ఉన్నాయో అన్ని నీలో ఉన్నాయి. పంచభూతాలు బయట ఎంత ఉన్నాయి, నీ లోపల కూడా అవే ఉన్నాయి. ఇవే జరిగేది, ఇదే విషయం. ఇప్పుడు కృష్ణుడు నోట్ తెచ్చి తన లోపల అంతా వాళ్ళ అమ్మకి ఎలా చూపించగలిగాడు? ఆ నోట్ తెస్తే బ్రహ్మాండాన్ని కనిపించాయే. ఎందుకు కనిపించాయి? ఆయన మనలాగా పుట్టిండా? ఆయన గట్టిగా ఆయన ఎట్లా చూపించగలిగాడు ఆమెకి? ఆ తల్లి నువ్వు లేకుండా ఉండలేని స్థితి భక్తుల్లో వెళ్ళిపోయింది కాబట్టి శరీరంలో చూపించగలిగాడు. ఆమె శరీరంలో చూపించే స్థాయికి ఆమె ఎదగల, ఎదురుగా చూపిస్తున్నాడు. కానీ మన శరీరంలో కూడా ఉంది ఆయన చూపించిన ఆ తత్వం మనలో కూడా ఉంది. అందుకే కృష్ణుడు చేసింది మనం చేయలేము. రాముడు చెప్పి నడిస్తే మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కృష్ణుడి శక్తి మనకు వస్తుంది. అందుకే రాముడిలాగా నడవమని కృష్ణుడు చెప్పింది చేయమని చెప్పారు మనకి. ఎంత తెలివిగా చెప్పారు చూడండి మన వాళ్ళు. రాముడిని అనుసరించమన్నారు, రాముడు ధర్మంగా చేశాడు, సత్యాన్ని పట్టుకున్నాడు. ఈ రెండు మనం పట్టుకుంటే మనం భగవంతుడు అయిపోతాం. కృష్ణుడు చెప్పింది జరుగుతుంది. ఈ విషయం మనం పట్టించుకోవడం లేదు, అది మనం చేసే పని. సరే, శాశ్వత పురాణం అంటే ఏంది? నువ్వు ఎప్పుడు విను పురాణము నవము, కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఈ ప్రపంచం కూడా అంతే, నీకు ఎప్పుడు చూడు కొత్తగా కనిపిస్తుంది, మారిపోతుంది. అది ఆ మారిపోయే ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది. కానీ భగవంతుడి లోపల ఆత్మ మారదు, అదట్టే కూర్చోఉంటుంది. దానిలో మార్పులేదు. అది పురాణమైంది, చాలా ప్రాచీనమైంది, అది ఎప్పటికీ మారదు. కానీ కొత్తగా కనిపిస్తుంది, కొత్తగా ప్రపంచాన్ని నేను చూపిస్తుంది. పైన చూపిస్తుంటే నువ్వు చూస్తుంటే ఆయన చూస్తుంటాడు, నవ్వుకుంటుంటాడు ఆయన. నువ్వు ప్రపంచంలో ఉండే విషయాలతో కూర్చొని ఏడ్చుకుంటూ నవ్వుకుంటుంటే ఆయన నవ్వుకుంటుంటాడు అక్కడ, హాహా ఓహో అనుకుంటా. అంటే అంత దుర్మార్గుడు కాదు, నువ్వే పరమాత్మ గాడి, నీకు తెలియడం ఏం చెప్తాడు ఆయన. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావడం లేదు. ఆయన వీళ్ళకి భగవంతుడి వీడియోని చెప్తే అర్థం కావడం లేదు. విశ్వం అంతా నేనే ఉన్నాను, నాలోనే ఉన్నా, నువ్వు నన్ను చూడరా అంటే నువ్వు చూడకపోతే నేనేం చేసేది? చెప్పేసాను చూడమని, చూడటం లేదు. నువ్వు ఏడుస్తున్నా నవ్వుతున్నా నేను చూస్తున్నా, అసలు ఏం చేస్తాడు ఆయన. నా హన్యతే హన్యమానే శరీరం లోపల శరీరం ఏం జరుగుతుంది? ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, అడిగినట్టు చెప్తున్నాడు అని. హన్యమారే శరీరం చనిపోతుందయా, కానీ నా హన్యతే చనిపోవడంలో ఆత్మ చనిపోదు అని ఆయన చెప్పినట్టు చెప్తున్నాడు. దీంట్లో పదాలు అట్లా ఉన్నాయి, ఎందుకంటే అర్జునుడు చెప్తున్నాడు కాబట్టి. ఆయన యుద్ధరంగంలో ఉన్నాడు కాబట్టి చెప్పాడు. మనం ఎప్పుడు నిత్య యుద్ధం చేస్తున్న వాళ్ళం మనమే కదా. మనకు తిప్పితే మన శరీరమే నశిస్తున్న శరీరంలో నశించకుండా లోపలే కూర్చోన్నాడు. నీకు కనిపించడం లేదు, నువ్వు చూడడం లేదు కాబట్టి కనిపిస్తుంది, నువ్వు చూస్తే కనిపిస్తాడు. చూడమని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వీటి ద్వారా నాకు చెప్పేది ఏంటంటే, శరీరంలో మార్పులు వస్తాయి, ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, నో అని చెప్పడానికి వీల్లేదు. నేను పెట్టేశాను విషయం కాబట్టి నువ్వు ఎక్సెప్ట్ చెప్పాల్సింది. నువ్వేం చెప్పాను, నువ్వు గమ్మను కూర్చున్నప్పుడు నీ శరీరం మారిపోతుంది. నేను చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేశానండి, యోగా చేశానండి, ఎన్ని చేశానో నువ్వు మారాల్సిందే. ఇలా మార్పు రావాల్సిందే, నువ్వు మరణించాల్సిందే. దాన్ని ఏం అబ్బరు ఆపలేదు. అయితే కొంచెం లేట్ అవుతుంది. నువ్వు సాధన చేసావు కాబట్టి దీని మీద దయ కలిగితే కొంచెం జుట్టు తెల్లబడ్డ కొంచెం లేట్ చేస్తాడు,
పళ్ళు చాలా లేట్ చేస్తాడు, కళ్ళు బాగా కనిపించే రకంగా ఏర్పాటు చేస్తాడు, పోనీ నన్ను పట్టుకున్నాడు లేవిడి అని చెప్పి కొంచెం లేట్ చేస్తాడు, కానీ ఎప్పటికైనా పోతుంది. కానీ భగవంతుడికి స్పెషాలిటీ ఏంది? విశ్వాన్ని ఆయన సృష్టించాడు, విశ్వంలో పంచభూతాన్ని శాసిస్తున్నాడు. ఆ శాసించే స్థితికి మనం వెళ్ళచ్చు, మనం కూడా వెళ్ళచ్చు, భగవంతుడిలాగా మనం అయిపోవచ్చు. అదే మనకు జరగాల్సింది. అది జరగడానికి కోసం వచ్చిందే యోగ శాస్త్రం. యోగ శాస్త్రం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు చీకటిని చూస్తే భయపడ్డావు, ఫస్ట్ మానవుడు భయపడ్డాడు, అన్నిటికి భయపడ్డాడు. వర్షం వస్తే భయపడ్డాడు, పిడుగులు వస్తే భయపడ్డాడు, ప్రకృతిని చూస్తే భయపడ్డాడు. ఆ భయపడిన నుంచి, అందుకని అభయముద్ర, ప్రతి దేవుడి దగ్గర అభయముద్ర ఉంటుంది. భయం లేదు నీకు, నేనున్నాను, నీ వెనక నేను నీలోనే కూర్చో ఉన్నాను, నువ్వు భయపడద్దు బయట విషయం చూసి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రపంచ విషయాలు పట్టించుకున్నంత కాలం నువ్వు భయపడతావు. ప్రపంచాన్ని గురించి పెద్ద పట్టించుకోకుండా మనసులో భగవంతుడి మీదే జాస్తి పెడితే నీకు ధైర్యం తప్ప భయం అనేది ఉండదు. మళ్ళీ పరిస్థితులు ఉంటాయి, అవన్నీ ఉంటాయంటే నువ్వు కర్మ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. మళ్ళీ అవన్నీ మాట్లాడబాకండి, అవన్నీ ప్రపంచ విషయాలే. నీకు వచ్చే కర్మ జీవితం కానీ, నీలో వచ్చే ఫ్రెండ్స్ కానీ, నీకు వచ్చే కష్టాలు కానీ అన్ని నువ్వు చేసుకున్నవి, పూర్వజన్మలు చేసుకొని ఇప్పుడు కొత్తగా భగవంతుడు నాకు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తూ ఏదో సాధన చేసినట్టుగా బిహేవ్ చేస్తే ఏం లాభం లేదు. చేసిన వాటికి శిక్ష అనుభవించాల్సిందే. భగవంతుడు గమనం ఉన్నాడు. నువ్వేం చేస్తావు దాని ప్రకృతిలో ఉండే నియమం అది. నువ్వేమి ఇస్తావో అది నీకు దెబ్బలుగా ఇస్తుంది. నువ్వు చెడు ఇస్తావా, నువ్వు అంత చెడ్డగా జీవించాల్సిందే. నీ జీవితం నికృష్టంగా బతకాల్సింది. నువ్వు మంచి ఇస్తావా, నీ జీవితం మంచిగా తెలియదు. ప్రకృతిలో నియమం అంతే. నువ్వేది ఇస్తే భగవంతుడు గారు తిరుగులు ఇచ్చేస్తాడు, దెబ్బలు ఇస్తాడు, అంతే సింపుల్. 2 పాయింట్స్ దీంట్లో. ఒకటి, ఆత్మకైతే ఈ 6 వికారాలు లేవు, శరీరానికి మాత్రమే ఉన్నాయి. ఇంతే ఈ శ్లోకంలో ఉండే విషయం. మొత్తం శ్లోకంలో ఉండే విషయం 2 పాయింట్స్. ఒకటి, శరీరానికి 6 లక్షణాలు ఉన్నాయి, ఆత్మకు లేవు. ఇది తెలుసుకుంటే నీకు శోకం పోతుంది, నీకు దుఃఖం పోతుంది, దుఃఖం రాదు. దుఃఖం ఆపడానికి కోసం చెప్తున్నాడు ఆయన ముందు. మనకి ఈ విషయం మనమే పరమాత్మ తెలిసిన తర్వాత మనకు దుఃఖం కొంచెం తగ్గుతుంది. ఓ మనమే పరమాత్మనా అని మనం తెలుసుకుంటే ఏమైపోతుంది, కొంచెం మనకు బుద్ధి చెప్తుంటుంది, అన్నింటికి రియాక్ట్ గా బాగా వెయిట్ చేయి అని చెప్పేస్తుంది. అప్పుడు మనం వెనక్కి వస్తాం. కొంచెం సాధన చేయకుండా ఏం లాభం లేదు, సాధన చేయాల్సింది. సాధన అంటే భగవంతుడి వైపు తిరగడం, భగవంతు తత్వాన్ని చూడడం. అది నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారిగా మనం ప్రయత్నించామా మన మెదడు దెబ్బతింటుంది. అందుకనే మనం మెల్లమెల్లగా నేర్పించాలి. స్పూన్ ఫీడింగ్ తోనే మొదలు పెట్టాలి. అంతే. ఇప్పుడు మేము చెప్పాం కదా అని చెప్పి ఓవర్గా చేయకూడదు. మనం బాగా గమనించాల్సిన విషయం కృష్ణ పరమాత్మ జీవితం. ఆయనకు ప్రతి నిమిషం ఆయన పరమాత్మ అనే విషయం స్పృహలో ఉంది. స్పృహలో ఉంది కాబట్టి ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన జీవితం అంతా అద్భుతమే. కానీ మనం ఆ స్థాయికి ఎదగలేదు. ఆయన మనసు చాలా టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచి తన గొప్పతనాన్ని చూపించేశాడు. కానీ రాముడు అలా చూపించలేదు. రాముడు మన మనుషుల స్థాయిలో ఇలా ఉండి నడిచి ధర్మాన్ని సత్యాన్ని పట్టుకొని పోతూ ఉంటే మీకు పరమాత్మ నువ్వే అయిపోయి పరమాత్మ అయిపోయాడు కాబట్టి మనం రాముడిని పూజిస్తున్నాం. అందరికీ రాముడు దర్శనం ఎలా ఇస్తున్నాడు? ఆయన దేవుడు అయిపోయాడు కాబట్టి కనిపిస్తున్నాడు. ఏది పిలిస్తే అది కనిపిస్తుంది ప్రకృతిలో. అన్ని రూపాలు ఆయనయే కదా. పరమాత్మ విశ్వమంతా ఉండేది ఆయన అయినప్పుడు నువ్వు ఏ రూపంతో పిలిచినా పలుకుతాడు, పలకకుండా పోయేది లేదు. నువ్వు ఏ రూపంగా అంటే ఆ రూపం వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఈ శ్లోకంలో 2 పాయింట్స్. ఒకటి, ఆత్మకు ఈ 6 లక్షణాలు లేవు, శరీరానికి మాత్రమే ఈ 6 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 లక్షణాలు ఆత్మకు లేవు. కాబట్టి అర్జున నీవు చింతించవద్దు. ఇంకా దుఃఖం ఏముంది? భీష్ముడికి తెలుసు ఆ విషయం, ద్రోణుడికి ఆ విషయం తెలుసు. ఇంకా నీకేంటి బాధ? తెలుసు కాబట్టి యుద్ధానికి వచ్చాడు. నువ్వు నీ ధర్మం కోసం వచ్చావు, ఆయన ధర్మం కోసం వచ్చారు. ధర్మ యుద్ధం జరుగుతోంది. వదిలే, శోకం వదిలేసి, మోహం వదిలేసి, ఈ 2 వదిలేసి అని చెప్పేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. సింపుల్ గా చెప్పేశాడు. ఇది మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తాను. నా జాయతే పుట్టడం లేదు, నా మ్రియతే మరణించడం లేదు, వా కదాచిత్ ఎప్పటికంటే 3 కాలాల్లో కూడా, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో ఆ ఆత్మ అనేది దానికి మరణం లేదు, పుట్టుక లేదు. అయం ఆ ఆత్మ నా భూత్వ
భూతకాలంలో ఉండకుండా ఉండడం లేదు. భూయ వా నా భవితా వా మరలా భూయ మరలా ఏర్పడేది లేదు. భవతా వా మళ్ళీ ఏర్పడకుండా ఉండేది లేదు, కొత్తగా ఏర్పడేది లేదు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఏర్పడేది లేదు, భూతకాలంలో ఉండకుండా ఉండేది. అటు పుట్టుకలేదు నిత్య. కాబట్టి భూతకాలంలో ఉండకుండా పోయేది లేదు, భవిష్యత్తులో ఏర్పడేది లేదు. అజో పుట్టుకలేదు, నిత్య ఆ వికారాలు లేవు, శాశ్వతమైంది. అయం ఆ ఆత్మ, పురాణం ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటుంది. నా హన్యమానే శరీరే, నశించే ఈ శరీరంలో నా హన్యతే, నశించకుండా కూర్చో ఉన్నది ఆత్మ అనే విషయాన్ని మనకి సాంఖ్య యోగంలో 17వ శ్లోకం, సాంఖ్య యోగంలో 20వ శ్లోకంలో మనకి భగవంతుడు అర్జునకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఓకేనండి, ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్న విషయం మీకు అర్థమైంది కదా. ఒక పాయింట్ వచ్చేసి శరీరానికి 6 లక్షణాలు ఉన్నాయి. అదే మనకు లలితా శాస్త్రం చెప్పింది. నిర్వికార, నిష్ప్రపంచ, నిరాకార. ఇవన్నీ లేవు అమ్మవారికి. అమ్మవారికి లేవంటే విశ్వమంతా వ్యాపించి ఉండే శివశక్తులు ఒకటే. శివశక్తులే వ్యాపించిన వాడు విష్ణువు. ఇంతే ఉండేది. విశ్వమంతా ఉండే దేవతలందరూ మనం ఎన్ని రూపాల్లో కొలుస్తున్నా ఉండేది విశ్వంలో ఉండే దేవుడు ఒక్కడే, ఇంకెవరు లేవు. ఆయనే అన్ని రూపాల్లో ఉన్నాడు. ఆయన తన మాయను పెట్టేశాడు. ఆ మాయ అంతా ఎలా ఉంది? ఈ 6తో ఉంది. ఈ 6తో కాదు, ఇంకా ఉంది, చాలా ఉన్నాయి. శరీరానికి 6 పెట్టాడు. ఈ 6 పెట్టి ఆయన కనిపించకుండా కూర్చోన్నాడు. మనం ఈ 6 కూడా మనం భగవంతుడు మనలో ఉన్నాడు స్పృహలో ఉండడానికి కోసంగా మన వేదాలు వాళ్ళంతా ఏం చేశారు? మన నిత్య జీవితంలో మనం ఆ పూజలు చేసే విధానం పెట్టేశారు. మనం ఆ పూజా విధానం ద్వారానే మనలో ఉండే పరమాత్మను చూసే శక్తిని పెట్టేశారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే పూజ ఆర్భాటానికి వెళ్ళిపోయింది. ఎంతో ఆర్భాటం. అది ఎంత ఆర్భాటం అయిపోయిందో నేను చెప్పక్కర్లేదు, నాకన్నా మీకే తెలుసు బాగా, నేను చెప్పేది ఏం లేదు. కానీ మనం ఎంతసేపు మన మనస్సును భగవంతుడి వైపు తిప్పుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే దీనివల్ల ఏమవుతుందంటే నీకు జన్మలు తగ్గిపోతాయి. నువ్వు ఈ జన్మలో ఎంతవరకు సాధన చేసి భగవంతుడి దగ్గర ఎక్కువసేపు ఉండగలుగుతావో అప్పుడు నీకు జన్మలు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. జన్మలు తగ్గడమే కదా, జన్మలు లేకుండా స్థితికి వెళ్ళిపోయి పరమాత్మ వెళ్ళిపోతాం. ఇప్పుడు భక్తులంతా అలా వెళ్ళిపోయిన వాళ్ళండి. ఇప్పుడు షిరిడి సాయిబాబా తన సమాధి మాట్లాడుతున్న ఎలా చెప్పగలిగాడు? ఆయన పరమాత్మ అయిపోయాడు కాబట్టి, పరమాత్మ స్థితికి ఎదిగాడు కాబట్టి ఎలా చెప్పగలిగారు వాళ్ళు. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలండి. మనము దేవాలయం పోయి వాళ్ళకి హారతులు ఇవ్వడం కాదు, మనం కూడా హారతి పొందాలి ఇతరుల చేత. ఆ స్థితికి మనం ఎదగాలి. మనం ఏ గుడికి పోయినా వాళ్ళ యొక్క హిస్టరీ ఎందుకు వింటాం, ఎందుకు తెలుసుకుంటున్నాం, వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు. ఇంత ప్రతి దాంట్లో కూడా దైవశక్తి ఉందండి. ఋషులని మన అందరు ఋషులేనండి, ఎవరు ఋషులు కాకుండా ఎవ్వరు లేరు ఇక్కడ. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు ఋషే. కాబట్టి ప్రపంచ విషయాల్లో మహా ఋషులు, పరమాత్మ ఋషులు లేరు. అది ప్రాబ్లం. ప్రపంచంలో అన్ని నీకు ఆకర్షిస్తాయి, అన్నిట్లో నువ్వు నెంబర్ 1 స్థాయికి వెళ్ళి. ఇప్పుడు ఒక వంట చేసి దాంట్లో ప్రావీణ్యం సంపాదించావు అనుకో, నువ్వు ఋషి అయితే ఆ వంట పాకశాస్త్రంలో చాలా గ్రేట్ ఫెలో అయిపోతావు. నువ్వు ఏది అనుకుంటే అది ఎలా అవుతున్నావు, నీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పగా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అంతా ఉండేది భగవంతుడే కాబట్టి, అన్నిట్లో ఉండేది భగవంతుడే కాబట్టి. ఇప్పుడు మీరు విజ్ఞతగా ఆలోచించండి. బయట కొట్టుకుంటున్న మతాల పిచ్చి కానీ, కుళ్ళ పిచ్చి కానీ, ఏ పిచ్చి అయినా సరే చూసి మనం నవ్వు కోసం పరిస్థితిలో ఉన్నామా, వాటిలో ఇన్వాల్వ్ అయి తగులాడే స్థితిలో ఉన్నామా? ఋషులంతా హిమాలయాల్లో కూర్చొని ఎందుకు బయటికి రారు, వాళ్ళు తగులాడకూడదా అంటే వాళ్ళు ఉద్ధరించుకొని వాళ్ళు దేవుళ్ళు కావాలని కోరుకుంటుంటే వాళ్ళు వచ్చి ప్రపంచ విషయాలు పడుచుకుంటారా? ఎందుకు పడుచుకుంటారు? కాకపోతే సంకల్పం చేసేస్తారు. సంకల్పం పనిచేస్తుంది. నువ్వు పాజిటివ్ థింకింగ్ అనేది నీకు సివియర్ గా ఉంటే ప్రపంచం పనిచేస్తుంది. అది అందుకే మన వాళ్ళంతా గుడికి పోయి పాజిటివ్ థింకింగ్ సంపాదించుకోవడానికి మనం పోయేది. అక్కడ కూర్చున్న సేపు ప్రపంచాన్ని వదిలేసామంటే పాజిటివ్ థింకింగ్ వల్ల నీకు ఎనర్జీ వచ్చేస్తుంది. మనం అక్కడికి పోయి కూడా మనం ఏం చేస్తున్నాం? మన ఇంటి విషయాలే మాట్లాడతాం, మన స్నేహితుల గురించే మాట్లాడతాం.
దానివల్ల ఏమైపోతుంది, నువ్వు అక్కడ ఉంటే ఎనర్జీని నువ్వు లాక్కోలేవు. మనం అక్కడికి పోయినసేపు ఆ విగ్రహంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది, దాన్ని లాక్కోవాలి, మనం సంపాదించుకోవాలి. నువ్వు చేసే స్తోత్రం ద్వారా వాళ్ళని పట్టుకోవచ్చు. నువ్వు పోయి పారాయణ చేస్తున్నావు, పారాయణ చేసి దాంట్లో ఉండి తత్వం అంతా ఆయన గురించి, ఎదురుగా ఉండే విగ్రహం గురించే కదూ. మనలో ఉండే లోపల ఉండే ఆత్మ గురించి, ఎదురుగా ఉండే విగ్రహం అంతటా ఉండేది ఆయనే కదా. నువ్వు అక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూసుకోలేదు కాబట్టి అక్కడ చూస్తున్నావు. చూసే దాన్ని పట్టుకోవాలన్నా కనీసం అయ్యా ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు మహాన్ బాబా, నాలో నువ్వు కూర్చోన్నావు, నాకు కనిపించడం లేదు, శక్తి ఇవ్వు. నువ్వు శక్తి ఇస్తే తప్ప నేను చూడలేను. శక్తి మనకు లేదు, శక్తి సంపాదించుకోవాలి. ఆ శక్తి కూడా ఎప్పుడు నీకు విశ్వంలో ఉందో ఆ శక్తిని ఎలా సంపాదించుకోవాలో కూడా మన ఋషుడు అన్ని మనకు పెట్టేశారు. ఉదయం లేచి నీవు వేసే ముగ్గు దగ్గర నుంచి నీకు అన్ని వాళ్ళు ధర్మం పెట్టి, ధర్మం వెనక శాస్త్రం పెట్టి, శాస్త్రం వెనక అసలైన విషయం అదే. నువ్వు ముగ్గు బాగా నిదానంగా వేసావంటే, అందంగా అలంకరించావంటే, ఆ ముగ్గులోనే నీ ఏకాగ్రత అంతా పెట్టావు కదా, ఆ ఏకాగ్రత భగవంతుడికే పోతుంది. నువ్వు చేసే పని, అందుకనే వృత్తిని ధర్మంగా భావించేవాడు, భగవంతుడిగా భావించేవాడు గొప్పవాడైపోతాడు. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో భగవంతుడు ఇచ్చిన నేల మీద నేను ముగ్గేస్తున్నాను అనే స్పృహతో వేయాలైతే. మనం అలా వేయం, రంగులని తెచ్చి దాన్ని పాడు చేసి, ప్రకృతిని పాడు చేసే విధానం ఏముందో ఆ విధంగా ఆలోచిస్తాం. మనం ఆలోచించే విధానంలో ఉందంతా. ఏది చేసినా మనం ప్రకృతికి, నువ్వు ప్రకృతిలో మన చుట్టూ ఉన్న జీవరాశి సహాయం చేయడం ఎక్కువగా ఎంత చేస్తావో నీకు అంత గొప్పగా అయిపోతావు, భగవంతుడు అయిపోతావు. తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దారి ఏంటంటే అందరినీ కలుపుకుంటూ ఐకమత్యం. ఫస్ట్ మనం చేసేది ఏంటంటే గ్రూపిజం ఎక్కువ, మనకి ఫస్ట్ ఐకమత్యం రావాలి. ఐకమత్యం భగవంతుడు. ఈ విషయం మన ఋషులు ఎప్పుడో కనిపెట్టేశారు. ఎందుకు ఐకమత్యంగా ఉండే కొద్ది ఏమవుతుంది, అందరిలో ఉండే సమస్యలు నువ్వు తీర్చేస్తావు. వాళ్ళందరూ కూడా నువ్వు భగవంతుడు అయిపోతుంటావు లోపల. నువ్వు ఎక్కువగా వాళ్ళ గురించి హెల్ప్ చేయడం మొదలు పెట్టావంటే ప్రకృతి ధర్మం ఏంది, నువ్వు ఏది చేస్తావు అది ఎక్కువ ఇస్తుంది. నువ్వు అందరితో కలయికలుపు చేసుకుని వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలను తీర్చేస్తూ గబగబా వాళ్ళతో కలిసిపోయావా, కలిసి మెలిసి తిరిగావా, నీకు ఐకమత్యం వల్ల గొప్ప పవర్ వస్తుంది. ఇప్పుడు మనకు అది పోయింది. మన హిందూ ధర్మంలో మొట్టమొదటి ఉండే బేస్ అది పోయింది. ఆ పాయింట్ అదే మనకు మన వాళ్ళు మన ఋషుడు ఎంత బాగా ఆలోచించి ఏర్పాటు చేశారండి. దాన్ని చిన్న వయసు నుంచి ఏర్పాటు చేశారు. అవన్నీ కలిపి పెట్టేశారు, మన నిత్య జీవితంలోనే కలిపి పెట్టేశారు. అందరూ హాయిగా కలిసి మెలిసి జీవించడం, అందరూ ఒక పండగ అందరం కలుసుకోవడం. ఒక పండగ వస్తే అందరు ఇంటికి రావాలి ఎందుకు అనుకుంటున్నారు, అందరు కలుసుకోవాలి. కలుసుకున్నందువల్ల ఆ వైబ్రేషన్ అది ఎక్కువ అవుతుంది, ఆ శక్తి ఎక్కువ అవుతుంది. అందరు కలుసుకుని ఒక సంకల్పం, మంచి పాజిటివ్ గా ఉండే సంకల్పంతోనే ఉంటే అప్పుడు మనం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు కానీ అందరూ అక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచన ముచ్చట్లు వేరు, దేవుడి మీద ఉండదు. అందరినీ పిలుస్తారు, భోజనాన్ని పిలుస్తారు, పాపం అంతా చేసుకుంటారు. చేసేవాడికి మనసు అక్కడ ఉండదు, వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళకు మనసు ఉండదు, వాళ్ళంతా ముచ్చట్లు చేస్తారు. కాబట్టి ఇవన్నీ అసలైన విషయం ఏదుందో దానికి ఆ పాజిటివ్ లాక్కోవడానికి కోసం మనం అన్ని ఏర్పాటు చేసుకున్నాం. అన్ని పూజలు అన్ని ఆ పాజిటివ్ థింకింగ్ కోసం పెట్టుకున్నాం. అది పోతోంది, అది మనకు పోగొట్టేశారు అందరూ కలిసి. మనం వెనక్కి తెచ్చుకోవడం ఒకటి ధరించాల్సింది తప్పదు. ఒక్కడే ఒక సంకల్పం మనం ప్రపంచం గురించి. అందుకే మన సర్వే జన సుఖినో భవంతు అనే సంకల్పం ప్రతిరోజు మనం చెప్తాం. అందరూ శుభ్రంగా హాయిగా ఉండాలి నాయన అని కోరుకుంటాం. ఎందుకు, ప్రపంచం హాయిగా ఉంటే మనం ఇంకా హాయిగా ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. ప్రతి వ్యక్తి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది, ప్రతి ఒక్క సంఘటన మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రపంచానికి దూరంగా పోతే నువ్వు జ్ఞానం రాదు. సన్యాసి అయితే జ్ఞానం రాదు. సన్యాసులు అంటే వాళ్ళ స్థితి వేరే, తీసుకున్న వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఎదిగిపోయి ఉంటారు, ఆ ఎనర్జీ లాగేసుకొని ఉంటారు. కానీ మనం ఆ స్థితికి వెళ్ళలేదు. మనం మామూలు మనుషులం. మన ప్రపంచంలో ఉండే మనుషులం. మన ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తితో కూడా అనుబంధం పెంచుకొని ప్రేమ 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 చూపించుకుంటూ పోవాలి ప్రతి ఒక్కళ్ళని. ఆ ప్రేమ నువ్వు పంచే కొద్దీ నీకు ఎక్కువ వస్తుంది. ఆ ప్రేమ ఎక్కువ వచ్చే కొద్దీ పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది. ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమ ఎక్కువ పొందాలి, నువ్వు ఆ ప్రేమ ఇవ్వాలి, రెండు జరగాలి. అంతేగాని సన్యాసం తీసుకుంటే ఏం రాదు, బూడిదే మిగులుతుంది. మనసును బాగా అందరితో కలిసిమెలిసి జీవించడం, అందరితో ఆనందంగా మాట్లాడడం, వాళ్ళకి సహాయం చేయడం, వీళ్ళకి సహాయం చేయడం, అలా తిరుగుతున్నంతసేపే మనం ఆనందంగా ఉంటాం. మనం ఎంత ఆనందంగా ఉంటే అంత ఉన్నతిగా ఎదుగుతాం. ఇదండి అసలు విషయం.